ఈ పక్క అవి కనపడదు, ఇవి కనపడలేదు, అవి నెట్లో అది కూడా అనిపిస్తుంది. డెస్క్టాప్ ఇది మాత్రం కనపడలేదు కదా. కనపడదు మీటింగ్. అమ్మాయి రాలేదు, అమ్మాయి ఉంది ఆన్లైన్లోనే. అంటే అలాగే అయినప్పుడు అమ్మాయిని మెయిల్ పెట్టా, అమ్మాయికి చెప్పా ఇట్లా జీమెయిల్లో వచ్చిన మెయిల్ అంటే రాలేదు, వచ్చింది లింకింగ్ చేస్తే అది చేస్తాం. లింకింగ్ చేయాలి లేకపోతే వచ్చేసింది. Good morning everybody, can you hear my voice? Hello? Jagdish, are you there? Headset కావాలి మరి ఇంకా. హెడ్సెట్ సార్, Headset హెడ్సెట్ ఉందా? హెడ్సెట్ నాకు వినపడింది కదా కదా. మీరు ఆపేసినట్టున్నారు కదా. నేను ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేశాను. చెప్పేసి రేపు వాళ్ళకి 10:45 వస్తే 10 స్టార్ట్ చేస్తాం. ఓకే వాయిస్ బయటకు స్టార్ట్ చేస్తాం. లేదన్నా మాట్లాడటానికి రావట్లేదు, వినపడలేదు. మాట్లాడలేదు. వినపడుతుంది అంతే కదా. టైప్లో పెట్టాలి. మీకు చేసేవా?
ఇది ఆపేసారు చెవులు ఏమైంది మెయిల్ చెక్ చేసుకో ఆఫ్ చేసాను ఓకే ఆ డాక్యుమెంట్స్ చూడు మ్యాక్సిమం చేసేసినట్టున్నాం చూడు అది దానికి ఆ స్పీకర్స్ ఇంకేం మార్చిన సౌండ్ వచ్చింది అన్ని సిస్టమ్స్ మీది నాది అక్కడ ఉన్న బెంగళూరు అందరికీ వస్తాయి సెకండ్ డాక్యుమెంట్ అదే అంటుంది ఈ సౌండ్ అటు ఏం పడుతుందో అటు నలుగురు రెస్పాన్స్ చూడు ఆన్లైన్ క్లాస్ పక్క దాంట్లో ఏదైనా మనం చేయాల్సి లేకపోతే పోలీసు వాళ్ళు అయిపోయి మనం కాల్లో మాట్లాడి మనం చెప్పాం మెసేజ్ కూడా ఇస్తుందా ఏమని ఓకే టెస్ట్ చేసి జీమెయిల్స్ ఆటోమేటిక్ గెట్ ఈమెయిల్స్ ఆటోమేటిక్లీ కాల్ యువర్ రికార్డ్ అండ్ ఆఫ్ అండ్ యువర్ ఫోన్ ఫ్రమ్ అప్ టు యువర్ ఈమెయిల్ అకౌంట్స్ ఏంటో ఇదే ఎక్కువ మంది ఏమైంది కాల్ హలో హలో జగదీష్ యా కెన్ యూ హియర్ మీ యా ఓకే దెన్ one second Jagdish. Actually there is a problem in WebEx. I can't hear you can't hear my voice actually. Okay. Let's start with development, Visual Force development. Okay. Actually in Salesforce development what are all the features that come under development is developing the Apex triggers, okay, Visual Force pages and Apex classes, okay. Sujata unnara online lo okay ee moodu development కింద వస్తుంది Salesforce actually, okay. ఫస్ట్ ఏంటంటే విజువల్ ఫోర్స్ అంటే ఏంటంటే ఇంతకుముందు విజువల్ ఫోర్స్ లేవు. విజువల్ ఫోర్స్ అనేది ఏంటంటే Salesforce వాళ్ళు తన Salesforce.com యూజర్స్ ఫీజిబిలిటీ కోసం ఈ విజువల్ ఫోర్స్ అనే దాన్ని డెవలప్ చేశారు. ఇంతకుముందు ఎస్ కంట్రోల్స్ అని ఉండేవి, ఓకే, అదంతా కంప్లీట్ జావా స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఉండేవి అన్నమాట. ఇప్పుడంతా కూడా ఇప్పుడు విజువల్ ఫోర్స్ పేజెస్ అన్నమాట. పాస్ట్ 2 years నుంచి విజువల్ ఫోర్స్ పేజెస్ ఉన్నాయి. విజువల్ ఫోర్స్ ఏంటంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ విల్ బి డెవలపింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ Salesforce వాడు డిజైన్ చేసిన 60 Apex కాంపోనెంట్స్, మోర్ దాన్ 60+ Apex కాంపోనెంట్స్ ఉన్నాయి Salesforce. వాటిని యూజ్ చేసుకుని మనం పేజ్ బిల్డ్ చేస్తాం, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ HTML కోడ్ ఉంది అనుకోండి. HTML లో ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అంటారు. ఇక్కడ ఏంటంటే Salesforce వాళ్ళు ఇన్బిల్ట్ ఇస్తున్న కస్టమ్ కాంపోనెంట్ ఏంటంటే Apex ఇన్పుట్ టెక్స్ట్, ఓకే. అలా మనకి కొన్ని శాంపుల్ ఎగ్జాంపుల్స్ షో అండ్ ఎగ్జాంపుల్ అండ్ శాంపుల్ విజువల్ ఫోర్స్ పేజ్ హౌ ఇట్ వర్క్స్, ఓకే. యాక్చువల్గా ఏంటంటే విజువల్ ఫోర్స్ పేజ్లో మన Salesforce.com ఆర్కిటెక్చర్ ఇలా ఉంటుంది. MVC ఆర్కిటెక్చర్. మోడల్ వచ్చేసరికి ఏమో S ఆబ్జెక్ట్స్, ఓకే. స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ కానీ కస్టమ్ ఆబ్జెక్ట్స్ కానీ ఏదైనా సరే కమ్ అండర్ S ఆబ్జెక్ట్స్, ఓకే. కమింగ్ టు వ్యూ, పేజెస్ అండ్ కాంపోనెంట్స్, ఓకే. కంట్రోలర్స్ ఆర్ నథింగ్ బట్ స్టాండర్డ్ అండ్ కస్టమ్ కంట్రోలర్స్, ఓకే. ఈ కంట్రోలర్ ఏం చేస్తుందంటే వ్యూలో పేజ్ ఎలా డిస్ప్లే చేయాలనేది కంట్రోల్ చేస్తుంది, ఓకే. మోడల్ ఏం చేస్తుంది, మోడల్లో మొత్తం మనకి డేటా ఉంటుంది. కంట్రోలర్ వెళ్ళి ఆ డేటాను పిక్ చేసి మనకి వ్యూలో డిస్ప్లే చేస్తుంది, ఓకే. కంట్రోలర్ యాక్ట్స్ యాజ్ ఎ మీడియేటర్ బిట్వీన్ మోడల్ అండ్ వ్యూ, ఓకే. దెన్ విజువల్ ఫోర్స్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే మనం పేజెస్ని 2 typesలో డెవలప్ చేయొచ్చు.
ఇలా ఒక పేజ్ని మనం క్రియేట్ చేయాలంటే /fx/sample ఇలా అయినా క్రియేట్ చేయొచ్చు, లేకపోతే డెవలప్లోకి వెళ్ళి పేజెస్ క్లిక్ చేసి ఇక్కడి నుంచి అయినా చేయొచ్చు. 2 ways. ఓకే, అయితే దీంట్లో 2 types ఆఫ్ మోడ్స్ ఉంటాయి, డెవలప్మెంట్ మోడ్ అని యూజర్ మోడ్. ఓకే, డెవలప్మెంట్ మోడ్ అంటే ఏదైనా మన పేజ్ లేదనుకోండి, ఇప్పుడు ఈ పేజ్ మన దగ్గర లేదు, ఓన్లీ మన దగ్గర ఏమున్నాయి, న్యూ పేజ్ అని ఒకటే పేజ్ ఉంది. కానీ ఇక్కడ మనం శాంపుల్ అనే పేజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆ పేజ్ లేదు కాబట్టి వాయిస్ మీ దగ్గర నుంచా? ఆ పేజ్ మనకి లేదు కాబట్టి ఇక్కడ క్రియేట్ పేజ్ శాంపుల్ అని అడిగింది. ఓకే, ఇది డెవలప్మెంట్ మోడ్లో ఉందన్నమాట. మన యూజర్ ప్రొఫైల్ మీద డెవలప్మెంట్ మోడ్ అనే ఒక చెక్ బాక్స్ ఉంటుంది. ఓకే, ఇది కనుక ఆన్లో ఉంటే హలో హలో హలో, కెన్ యూ హియర్ మీ? నౌ కెన్ యూ హియర్ మీ? లేదా ఇంకా లో ఉందా? ఓకే ఓకే, ఓకేనా. ఇక్కడ మనకి ప్రొఫైల్ మీద మన యూజర్ డీటెయిల్ మీద డెవలప్మెంట్ మోడ్ చెక్ బాక్స్ ఉంటుంది. ఆ చెక్ బాక్స్ కనుక చెక్ అయి ఉంటే మనకి ఇలాంటి ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ లేకపోతే కొత్తది క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మనకు అది లేదనుకోండి, దెన్ ఇట్ ఈస్ యూజర్ మోడ్, డెవలప్మెంట్ మోడ్ కాదు. పేజ్ శాంపుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్, ఇది యూజర్ మోడ్ అన్నమాట. ఓకే, అర్థమైందా రెండింటి మధ్య డిఫరెన్స్? 2 మోడ్స్ ఉంటాయి, డెవలప్మెంట్ మోడ్ అండ్ యూజర్ మోడ్. డెవలప్మెంట్ మోడ్ అంటే మనం కొత్తది క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. యూజర్ మోడ్ అంటే ఉంటేనే మనకి యాక్సెస్ చూపిస్తున్నాం. ఓకే, నౌ సీ ద ఆర్కిటెక్చర్. ఇప్పుడు తెలుస్తుంది, దిస్ ఈస్ డెవలప్మెంట్ మోడ్, దిస్ ఈస్ స్టాండర్డ్ యూజర్ మోడ్. ఓకే, ఫస్ట్ మనం ఏంటంటే డెవలప్మెంట్ మోడ్లో విల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆల్సో. ఇప్పుడు డెవలప్మెంట్ మోడ్ ఆన్ చేసాం కాబట్టి వీ కెన్ క్రియేట్ ఏ పేజ్ అన్నమాట. ఇక్కడ మనకి పేజ్ ఎడిటర్ వస్తుంది. ఓకే, ఇక్కడ యూజర్ ఏదైనా టైప్ చేసి సేవ్ చేస్తే ఇది ఏమవుతుందంటే డెవలప్మెంట్ మోడ్లో అన్కంపైల్డ్ పేజ్ డెఫినేషన్, ఇంకా కంపైల్ కాలేదు, అది క్లౌడ్ ద్వారా వెళ్ళి force.com ప్లాట్ఫామ్లోకి వెళ్తుంది. అక్కడ ఏదైనా ఎర్రర్స్ వస్తే మళ్ళీ రిటర్న్ చేసేస్తుంది, లేకపోతే మెటాడేటాలో స్టోర్ చేసుకుని మళ్ళీ యూజర్కి HTML రిజల్ట్ని పంపిస్తుంది అన్నమాట డెవలప్మెంట్ మోడ్. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మనం ఈ పేజ్ని కనుక చూస్తే రైట్ క్లిక్ చేసి వ్యూ సోర్స్ కొడితే మనకంతా HTML కోడే ఉంటుంది, విజువల్ ఫోర్స్ పేజ్ కోడ్ కనపడదు. అది ఏమవుతుందంటే బ్యాక్ ఎండ్లో HTML కోడ్ కింద కన్వర్ట్ అయిపోయి ఆ HTML రిజల్ట్ని మళ్ళీ మనకి విజువల్ ఫోర్స్ పేజ్లో డిస్ప్లే చేస్తుంది. మొత్తం HTML కోడే ఉంటుంది. అర్థమైందా? రైట్. ఇప్పుడు మనం రాసే ప్రతి కోడ్ కూడా వాడి సర్వర్లో సేవ్ అయ్యి అక్కడ ఏమైనా ఎర్రర్స్ వస్తే మళ్ళీ మనకి రిటర్న్ చేస్తుంది ఎర్రర్స్. ఓకే, రిటర్న్ చేసినప్పుడు ఇక్కడ ఏమైనా ఎర్రర్స్ వస్తే డిస్ప్లే చేసి, ఒకవేళ సేవ్ అయితే కనుక, ఒకవేళ ఎర్రర్స్ ఏమి లేకపోతే కనుక అక్కడ సేవ్ చేసుకుని whenever user requests for it, it will retrieve the data. Okay, ఇది డెవలప్మెంట్ మోడ్. when we go for user mode, standard user mode అయితే
స్టాండర్డ్ యూజర్ మోడ్లో ఏముంటుంది, ఆ పేజ్ ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. ఓకే, అదే పేజ్ రిక్వెస్ట్ చేస్తాము, ఉంటే తీసుకొచ్చి HTML రిజల్ట్ డిస్ప్లే చేస్తాం. ఐ విల్ నాట్ రిమూవ్ ద డెవలప్మెంట్ మోడ్. కింద మనకు ఆ పేజ్ ఎడిటర్ ఆప్షన్ పోతుంది. నౌ వెన్ వి రిక్వెస్ట్ ఫర్ ద సేమ్ పేజ్ ఎడిటర్ ఆప్షన్ పోయి ఆ పేజ్లో ఉన్న HTML రిజల్ట్ మాత్రమే మనకు డిస్ప్లే చేస్తుంది. ఓకే, that is the difference between two modes in Visualforce. Okay, right. Next, coming to Apex components. Starting initial stage of development లో మనం ఎప్పుడు డెవలప్మెంట్ మోడ్ ఆన్ చేసుకుని ఉంచుకోండి. తర్వాత మనకి ఒక ఐడియా వచ్చేసిన తర్వాత we can remove it. ఇక్కడ మనకి కాంపోనెంట్ రిఫరెన్స్ అని ఒక లింక్ ఉంది చూసారా. ఇక్కడ మనకి ఏంటంటే Visualforce పేజ్లో కంపల్సరీగా పేజ్ స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ రెండు కూడా ఎపెక్స్ పేజ్ మధ్యలోనే రాయాలి. ఏ కోడ్ రాసినా మనం ఎపెక్స్ పేజ్ మధ్యలోనే రాయాలి. ఇక్కడ కావాలంటే మనం HTML కోడ్ రాసేసుకోవచ్చు. HTML కోడ్ రాసినా వర్కౌట్ అవుతుంది. అయితే Salesforce వాడు ఏం చేశారంటే ఇలా మీరు పెట్టాల్సిన అవసరం లేకుండా యూజర్ ఫీజిబిలిటీ కోసం ఏం చేశారంటే ఈ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ ఉంది కదా, దాన్ని మన Salesforceలో ఎపెక్స్ ఇన్పుట్ టెక్స్ట్ అంటాం. ఇలా ఇచ్చిన టెక్స్ట్ బాక్స్ వస్తుంది. ఎపెక్స్ ఇన్పుట్ టెక్స్ట్ మస్ట్ అక్కర్ బిట్వీన్ ఎపెక్స్ ఫామ్ అండ్ ఎపెక్స్ ఫామ్ టైప్. ఇది ఏమవుతుంది, ఇప్పుడు ఎర్రర్ ఉంది కాబట్టి అదేం చేసింది, మళ్ళీ పేజీకి రిటర్న్ చేసేసింది ఎర్రర్స్. మన డెవలప్మెంట్లో చెప్పుకున్నాం ఇక్కడ ఎర్రర్స్ ఉన్నాయి కదా, కంపైల్ చేసేటప్పుడు ఎర్రర్ కనిపించింది, అది వెంటనే త్రో చేసేసింది పేజ్ డెఫినిషన్ ఎర్రర్స్. రెండు సేమ్. ఓకే, we can write the HTML code as well, we can keep our own Apex components code, రెండు సేమే. ఓకే, అయితే మనకి దీంట్లో HTML ఉన్నట్టు మనకి దీంట్లో Apex పేజ్ ఉంటుంది. బాడీ ఉన్నట్టు we will have Apex form. ఇన్పుట్ టైప్ టెక్స్ట్ బదులు Apex ఇన్పుట్ టెక్స్ట్ అని. అయితే రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనం HTML అనుకోండి, ఇట్లా మనం ఎండ్ ట్యాగ్ తీసేసుకుంటుంది, కానీ మనకి Salesforceలో కంపల్సరీగా ఎండ్ ట్యాగ్ ఉండాలి. ఏ ట్యాగ్ అయినా సరే ఎండ్ ట్యాగ్ ఉండాలి. ఓకేనా, ఓపెనింగ్ క్లోజింగ్ రెండు ఉండాలి. HTML ఐడియా ఉందా? స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజెస్లో ఎప్పుడు కూడా ఇంటెలిజెన్స్ సపోర్ట్ ట్రై చేయండి. ఓకే, పేజ్ బ్లాక్ అంటే ఇది ఒక బ్లాక్ గా రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ మనకు కనిపిస్తుంది సరే, ఇది బ్లాక్ అన్నమాట. మనకి పేజీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఆ యాట్రిబ్యూట్స్ తెలుసుకోవడానికి జస్ట్ క్లిక్ ఆన్ ది కాంపోనెంట్ రిఫరెన్స్ హియర్. ఓకే, ఇక్కడ మన ఎఫెక్ట్స్ పేజ్ ఇవన్నీ కూడా Salesforce స్టాండర్డ్ గా ప్రొవైడ్ చేస్తున్న ఎఫెక్ట్స్ కాంపోనెంట్స్. క్లిక్ ఆన్ ఎఫెక్ట్స్ పేజ్. దీంట్లో మనం యూజ్ చేసుకోవాల్సిన యాట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్షన్, ఏపీఐ వర్షన్, క్యాచ్, ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాట్రిబ్యూట్స్ అన్నమాట ఆ కాంపోనెంట్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ స్టాండర్డ్ కంట్రోలర్ అని, దీంట్లో మనకి 2 టైప్స్ ఆఫ్ కంట్రోలర్స్ ఉన్నాయి. ఓకే,
స్టాండర్డ్ కంట్రోలర్ అంటే ఇక్కడ మనకి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కనిపిస్తున్నాయి కదా సేల్స్ ఫోర్స్ లో. ఏదైనా మనకు తెలిసిన ఆబ్జెక్ట్ అకౌంట్ అని ఇచ్చామనుకోండి, ఆ అకౌంట్ ట్యాబ్ హైలైట్ అయిపోతుంది. ఓకే, ఆ అకౌంట్ ట్యాబ్ హైలైట్ అయిపోయి దానికి ఏదైతే ఆ ట్యాబ్కి ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ పేజ్ బ్లాక్ కూడా వచ్చేస్తుంది. కాంటాక్ట్ ఉన్న కలరే పేజ్ బ్లాక్. అర్థమైందా? ఇది పేజ్ బ్లాక్. పేజ్ బ్లాక్ కి టైటిల్ ఇవ్వాలనుకుంటే టైటిల్ ఇవ్వచ్చు. టైటిల్ ఒక అట్రిబ్యూట్. ఓకే, అట్రిబ్యూట్. కంట్రోలర్ అంటే కాంపోనెంట్ అంటే పేజ్ బ్లాక్. ఇక్కడ కంట్రోలర్ అనేది ఈ పేజ్ మొత్తాన్ని ఇది కంట్రోల్ చేస్తుంది అని. అర్థమైందా? మనం ఇప్పుడు ఏదైనా ఎఫెక్స్ క్లాస్ రాసామనుకోండి, ఆ ఎఫెక్స్ క్లాస్ మన విజువల్ ఫోర్స్ పేజ్ ని కంట్రోల్ చేస్తుంది. అయితే మనం దాన్ని ఎట్లా రాస్తామంటే ఇక్కడ మనకి స్టాండర్డ్ కంట్రోల్ ఉంటేనేమో ఎక్స్టెన్షన్స్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఎఫెక్స్ క్లాస్ పెట్టుకుంటాం. అది నేను తర్వాత చెప్తాను. నేను అది ఫస్ట్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ ఇనిషియల్ ఎగ్జాంపుల్స్ అయిపోయిన తర్వాత అనుషోది. ఓకే, నెక్స్ట్ ఎఫెక్స్ పేజ్ బ్లాక్ లేదనుకోండి, ఎఫెక్స్ పేజ్ బ్లాక్ సెక్షన్ అన్నది. ఓకే, పేజ్ బ్లాక్ సెక్షన్ కూడా టైటిల్ ఉంటుంది. ఇక్కడైనా ఎంచుకోవచ్చు. ఓకే, ఇట్లా వస్తుంది. ఓకే, అయితే ఈ పేజ్ బ్లాక్ తో స్టార్ట్ అయ్యే ట్యాగ్స్ అన్నిటికీ కూడా ఫాదర్ పేజ్ బ్లాక్. ఇది లేనిదే దాన్ని యూజ్ చేయలేము అన్నమాట. ఇదే నేను బయట పెట్టి ట్రై చేస్తే ఎర్రర్ ఉంది. A page block section component must be contained within a page block component only. అర్థమైందా? ఈ పేజ్ బ్లాక్ బటన్స్ కానీ పేజ్ బ్లాక్ టేబుల్ కానీ అన్నీ కూడా పేజ్ బ్లాక్ లోనే ఉండాలి. నెక్స్ట్ మనం యాక్చువల్గా మన HTML లో అయితే ఏదన్నా నేమ్ డిస్ప్లే చేయాలనుకుంటే ఇలా లేబుల్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తే నేమ్ అనేది ఒక లేబుల్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు నేను దాని పక్కనే ఒక ఇన్పుట్ టెక్స్ట్ పెట్టాలనుకుంటున్నాను. అదే మన HTML లో అయితే ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అని యూజ్ చేస్తాం. మన సేల్స్ ఫోర్స్ లో ఇది HTML కోడ్, పైన లేబుల్ ఇన్పుట్ టెక్స్ట్. మన సేల్స్ ఫోర్స్ లో కొన్ని దీనికి సంబంధించిన కాంపోనెంట్ ఏముంటుందంటే లేబుల్ కి ఎఫెక్ట్స్ అవుట్పుట్ లేబుల్ అని ఉంటుంది. ఓకే, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అని ఇంతకు ముందు చెప్పాను కదా, ఎఫెక్ట్స్ ఇన్పుట్ టెక్స్ట్. చూస్తే మనకు అర్థమైపోతుంది ఇది అదా అని. మన HTML మనకు ఒక ఐడియా వస్తే దెన్ యూ కెన్ డూ ఇట్. ఓకే, అవుట్పుట్ లేబుల్ అంటే అది ప్రింట్ చేస్తుంది. మనం ఏది ఇస్తే అది ప్రింట్ చేస్తుంది. అయితే సేల్స్ ఫోర్స్ కి దానికి డీటెయిల్ రిలేషన్షిప్ ఇట్లా. ఓకే, ఇప్పుడు ఎఫెక్ట్స్ ఇన్పుట్ టెక్స్ట్ అనేది మనం ఇన్పుట్ టెక్స్ట్ ఏదైనా యూజర్ ఎంటర్ చేయడానికి వాల్యూ ఇలా. ఓకే, ఇప్పుడు మనం ఏదైనా స్టాండర్డ్ కంట్రోల్ యూజ్ చేసి చేద్దాం.
స్టాండర్డ్ కంట్రోలర్ అంటే ఏదైనా మన దగ్గర ఆబ్జెక్ట్ ఎదురు ఇట్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ ఆర్ కస్టమ్ ఆబ్జెక్ట్ ఏదైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అకౌంట్ అనే నేను స్టాండర్డ్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకుంటాను. ఇది ఆటోమేటిక్గా ఇప్పుడు హోమ్ మీద హైలైట్ అయి ఉంది. ఇప్పుడు ఆటోమేటిక్గా అయితే అకౌంట్స్కి వచ్చేస్తుంది. ఓకే, మనకి సేల్స్ ఫోర్స్లో ఇన్పుట్ ఫీల్డ్స్ అని ఒకటి ఉన్నాయి అన్నమాట. అంటే అకౌంట్ మీద ఉన్న ఫీల్డ్స్ మనకు డైరెక్ట్గా మనకి ఇక్కడ కావాలి అనుకుంటే we will be using apex input field value equals to వాల్యూ ఇవ్వాలన్నమాట. ఇది కంపల్సరీ రిక్వైర్డ్ వాల్యూ. దీనికి ఏం చేస్తామంటే ఇలా మెర్జ్ ఫీల్డ్ ఇవ్వాలి. ప్రతి ఫీల్డ్ కూడా ఇలా మెర్జ్ ఫీల్డ్, దీన్ని మెర్జ్ ఫీల్డ్ అంటారు. ఈ అకౌంట్ని ఇక్కడ కాపీ చేసుకొని ఆ అకౌంట్లో ఉన్న ఫీల్డ్ని, ఇప్పుడు అకౌంట్లో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి అది ఎట్లా చెక్ చేసుకోవచ్చు అనుకుంటే అకౌంట్ మీదకి వెళ్ళి వ్యూ ఫీల్డ్స్, వీ హ్యావ్ ఎ లిస్ట్ ఆఫ్ ఫీల్డ్స్. మనం ఈ ఫీల్డ్ నేమ్స్తోనే మనం దాన్ని లాగాలి. అకౌంట్ డాట్ నేమ్, చూపిస్తాను ఒక నిమిషం. అకౌంట్ దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్ కాదు, ఈ పక్కన ఇది ఉంటుంది వ్యూ ఫీల్డ్స్ క్లిక్ చేస్తే మనకి ఒక సెట్ ఆఫ్ ఫీల్డ్స్ ఏమైతే ఉన్నాయో అకౌంట్ మీద ఉన్న ఫీల్డ్స్ అన్ని కూడా ఆ పేజ్కి వచ్చేస్తాయి. లేకపోతే ఇక్కడికి వచ్చినా పర్లేదు, అకౌంట్స్కి వెళ్ళి అకౌంట్స్ ఫీల్డ్స్ మీదకి వెళ్ళినా పర్లేదు. ఓకే, అకౌంట్ మీద రిక్వైర్డ్ ఫీల్డ్ నేమ్ ఒకటే ఉంది. ట్రై టు క్రియేట్ అన్ అకౌంట్, ఓన్లీ రిక్వైర్డ్ ఫీల్డ్ ఏముంది, ఓన్లీ అకౌంట్ నేమ్ ఒకటే ఉంది, మిగతా ఏమీ కావు. ఓకే, ఇంకా మనం ఏదైనా వేరే ఫీల్డ్ ఏదైనా క్రియేట్ చేయాలనుకుంటే ఇప్పుడు ఫోన్ అనేది కావాలి. సేమ్ కాపీ చేసి ఫోన్కు ఉన్న ఫీల్డ్ నేమ్ ఫోనే. ఓకే, అక్కడ మనకి స్టాండర్డ్ కంట్రోల్ యూజ్ చేసాం కాబట్టి అకౌంట్ నేమ్ రిక్వైర్డ్ అని చెప్పి మనకు చూపిస్తుంది. అర్థమైందా? సేమ్ దాంట్లో ఏం ఫంక్షనాలిటీస్ ఉన్నాయో ఆ అకౌంట్ ఆబ్జెక్ట్లో అన్నీ కూడా ఇక్కడ ఇన్హెరిట్ అయిపోతాయి. అది రైట్. ఈ పేజ్ బాక్స్ సెక్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇప్పుడు ఇట్లా ఉంది, దీన్ని ఇట్లా క్లోజ్ చేస్తే ఇక్కడ క్లోజ్ అవుతుంది. ఇలా ఒక సెక్షన్గా మనం డిస్ప్లే చేయాలనుకుంటే యూజ్ పేజ్ బాక్స్ సెక్షన్. లేదు నాకు పేజ్ బాక్స్ సెక్షన్ ఉండాలి బట్ ఇది అంటే కొలాబరబుల్ ఈక్వల్స్ టు ఫాల్స్ చేస్తుంది. అప్పుడు మనకు ఈ ఆప్షన్ రాదు. ఓకే, నేనే మాట్లాడలేదు, వినిపిస్తుందా? ఏదో ఫ్యాన్ సౌండ్ ఎక్కడ వస్తుంది. కొలాప్సిబుల్ అంటే ఇప్పుడు నేను కొలాప్సిబుల్ ఇంతకుముందు నేను చూపించాను. ఇక్కడ మనకి ఇది కొలాప్సిబుల్ అంటే ఇలా డ్రాప్ డౌన్ కానీ కాకుండా అది వద్దు అనుకుంటే కనుక కొలాప్సిబుల్ అని చెప్పి దాన్ని ఫాల్స్ చేసేసి. ఓకే, సారీ ఇది అది ఎనేబుల్ కాదు. అప్పుడు కొలాప్సిబుల్ ఈక్వల్స్ టు ఫాల్స్ అంటే అది మనకి కొలాప్సిబుల్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఓకే, ఇంకోటి ఏంటి, ఇక్కడ నేను కాలమ్స్ అనే అట్రిబ్యూట్ తీసుకున్నా 1 అని ఇచ్చాను, అందుకని 1 ప్రింట్ అవుతుంది. ఒకటే ఫీల్డ్ ప్రింట్ అవుతుంది. బై డిఫాల్ట్ 2 ఉంటుంది అన్నమాట. బై డిఫాల్ట్ 2 ఉంటుంది. అర్థమైందా? అది ఒకవేళ నేను కాలమ్స్ ఈక్వల్స్ టు 3 అన్నాను అనుకోండి, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ అకౌంట్ నేమ్ ఇక్కడ మనం ఎంటర్ చేసిన వాల్యూ ఈ వాల్యూ వెళ్ళిపోయి మనం ఏదైనా కొత్త అకౌంట్ క్రియేట్ చేయాలి అనుకుంటే దెన్ మనం పేజ్ బ్లాక్ బటన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఈ పేజ్ బ్లాక్ బటన్స్ ఏంటంటే దీంట్లో మనం బటన్స్ పెట్టాలి.
యాక్చువల్లీ మన HTML లో అయితే కోడ్ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు బటన్. ఇలా రాస్తాం HTML కోడ్ అయితే. శ్రీధర్ శ్రీధర్ వినిపిస్తుందా? నీకు వినిపిస్తుంది, వాళ్ళకి ఎందుకు వినపట్లేదు? అబ్బా నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇది కోడింగ్ అసలు HTML ఫస్ట్ HTML లో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయో అది తెలుసుకోండి. ఇంపార్టెంట్ డివ్ ఒకటి, టేబుల్ చాలా ఇంపార్టెంట్. డివ్ టేబుల్ అవి రెండు గురించి తెలుసుకోండి. ఇంకా స్టైల్స్ అవన్నీ కూడా మనం ఇక్కడ నేర్చేసుకోవచ్చు. ఆ రెండు మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇంకా రియల్ టైంలో బాగా యూజ్ చేసేది అవి రెండు, డివ్ టేబుల్. హలో ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే మామూలుగా HTML కోడ్లో ఒక బటన్కి కోడ్ ఇలా రాస్తాం. ఓకే, కానీ మన సేల్స్ ఫోర్స్లో ఎలా రాస్తామంటే ఎపెక్స్ కమాండ్ బటన్ అంట. ఓకే, కమాండ్ బటన్ వాల్యూ ఈక్వల్స్ టు సేవ్. మనం ఆల్రెడీ మన అకౌంట్లో మనకి అకౌంట్లో ఏమైతే కనిపిస్తున్నాయి, అకౌంట్లో న్యూ కొడితే మనకి ఇక్కడ ఏమేమి బటన్స్ కనిపిస్తున్నాయి, సేవ్ అండ్ న్యూ, క్యాన్సిల్. ఈ మూడింటిని కూడా మనం వాడుకోవచ్చు సేల్స్ ఫోర్స్లో వితౌట్ రైటింగ్ సింగిల్ పీస్ ఆఫ్ కోడ్. అర్థమైనా? యాక్షన్ ఈక్వల్స్ టు దానికి మెథడ్ ఏముందంటే సేవ్ అని ఉంటుంది. ఓకే, ఇది స్టాండర్డ్ కంట్రోలర్లో యూజ్ చేసే సేవ్ ఫంక్షన్. అది ఆల్రెడీ సేవ్ కోడ్ రాసి పెట్టేశారు వాళ్ళు. ఆ సేవ్ ఫంక్షన్ మనం ఆటోమేటిక్గా కాల్ చేస్తున్నాం అంతే. ఓకే, నౌ ఐఎమ్ సేవింగ్ దిస్. ఓకే, పేజ్ బ్లాక్ బటన్స్ అంటే పేజ్ బ్లాక్కి పైన కింద రెండు చోట్ల వస్తాయి. ఓకే, ఇట్ ఈస్ ఏ చైల్డ్ ఆఫ్ పేజ్ బ్లాక్. ఓకేనా? ఈ పేజ్ బ్లాక్ బటన్స్లో ఒకవేళ నాకు పైన వద్దు ఓన్లీ కిందే కావాలనుకుంటే లొకేషన్ అని ఒక యాట్రిబ్యూట్ ఉంది. కరెంట్ పోయింది. స్టార్టింగ్ రోజే మనకే వచ్చింది కదా. ఏది రాస్తున్నారు? HTML న్యూ టేబుల్ ఇయర్ రాయాలి. ఎఫెక్ట్స్ రాయాలి. అంటే న్యూ టేబుల్ డివ్ అంటే ఎలా ఇది దాంట్లో ఎక్కడ నేర్చుకోవాలి? మామూలుగా w3schools.com సైట్ ప్రాక్టీస్ డివ్ ఒకటి, టేబుల్ గురించి ఒకటి, నీట్ ఇచ్చేది. అవును, డివ్ అంటే మీకు వీడియోలో చెప్తారు కదా, ఒకటే క్లాస్ సార్. ఇది ఈసీనా? ట్రిప్లీ. అవును, ఇప్పుడు డివ్ అంటే ఎందులో వచ్చింది? ఏ కాంపోనెంట్ అది HTML? డివ్ అంటే డివ్వే. డివ్ లేదు, డివిజన్ ట్యాగ్ అన్నమాట. డివైడ్ చేస్తాను. నేను టేబుల్ ఇవన్నీ ప్రాక్టీస్ చేశాను. టేబుల్ డివ్ ఏ వెబ్సైట్ సార్ అది? అంటే రియల్ టైంలో schools.com. w3schools.com. W3 అంటే నువ్వేమన్నా స్పీచ్ ఇచ్చేవారు ఆడ? ఎక్కడ? అది బదా